మనవడికి జాబ్ కోసం మంత్రి కొండా సురేఖ చేస్తున్న పైరవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి శ్రీధర్ బాబును తన మనవడికి ఉద్యోగం ఇప్పించమని కోరుతూ అడిగిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. దీంతో మంత్రి కొండా సురేఖ మరొకసారి చిక్కుల్లో పడింది. తన అన్నయ్య మనవడి కోసం ఉద్యోగం అడుగుతూ మంత్రి కొండా సురేఖ మరో మంత్రి శ్రీధర్ బాబును అడుగుతున్న వీడియో ఇప్పుడు గత 2 రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఉద్యోగాలు మీకేనా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉద్యోగాల కల్పన కోసం అందరి కోసం పనిచేయాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టి సార్ 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 మంత్రి కొండా సురేఖ తన మాటలు చేతలతో సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ గురవుతారు. ఈసారి తాను చేసిన చర్యతో మంత్రి శ్రీధర్ బాబును కూడా ఇరికించేశారు. సరస్వతి పుష్కరాల యాప్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యర్థన ఆమెను ట్రోలింగ్కు గురి చేస్తుంది. తన అన్నయ్య వాళ్ళ మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడని ఏదైనా ఉద్యోగంలో పెట్టించడంటూ సురేఖ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అభ్యర్థించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు సరైనని చెప్పి పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ను బయటకు లీక్ చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా విభాగాలు మంత్రుల సంభాషణ వీడియో క్లిప్తో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఉద్యోగాల్లో మీ చుట్టాల పిల్లలను పెట్టించుకోవడానికి అధికారం ఇచ్చారంటూ కొందరు, రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మెరిట్ స్కిల్స్ ఉంటే ఉద్యోగం అదే వస్తుందని, బంధువుల కోసం మంత్రులు కష్టపడాల్సిన పని లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. బంధువుల ఉద్యోగం గురించి ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై కూడా లేదంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య సమంత వివాదంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, తన అనుచరుల కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళి అధికారి కుర్చీలో కూర్చోవడం, తన కూతురు పుట్టినరోజు దావా సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో సురేఖ ట్రోలింగ్ గురయ్యారు. తాజాగా తన అన్నయ్య మనవడి కోసం ఉద్యోగం కోసం మరో మంత్రిని అభ్యర్థిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే సమీక్ష తర్వాత మైకులు ఆన్లోనే ఉన్నాయి. ఆ విషయం గమనించని మంత్రులిద్దరు కూడా మాట్లాడుతున్న సంభాషణ అంతా కూడా రికార్డ్ అవ్వడంతో ఆ సంభాషణ కాస్త బయటికి లీక్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ చిన్న క్లిప్పింగ్ ఇప్పుడు గత 2 రోజులుగా చక్కర్లు కొడుతుంది. దీంతో చాలామంది తమ పిల్లలకు ఉద్యోగాల కోసం ఇంత ఆరాటపడుతున్నారు, మరి మిగతా పిల్లల సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలంటూ కూడా మంత్రులు పట్టుపడాలంటూ నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొకసారి ఆ మంత్రులిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, మంత్రి కొండా సురేఖ శ్రీధర్ బాబును ఎలా రిక్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టి సార్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టి సార్
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టేస్తాం. పెట్టేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.